మాఘపురాణం 7వ అధ్యాయము లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమున యందు వసంతవాడ యమునామముల గల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడు ఒకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపాదయ్యే లెక్కకు మిక్కుటముగా నున్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడైను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని దానించుట గాని దానధర్మాలు చేయుట గాని ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాద్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడెను. నా గ్రామము చేరవలయున్న ఇంకనూ 10 ఆమడల వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలి గాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపు నిమ్ము. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదనని బతిమిలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తమ అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పండుకొడునని పలికెను. ఆమె దయాత్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతసమంది నీ విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలములిచ్చి దానికి భుజింపమని చెప్పి మాఘస్నానము చేసి వెళ్ళదనని అన్నారు గదా. ఆ మాఘస్నానం అనగా ఏమి? వినుటకు కుతూహలముగా ఉన్నదని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా శక్యము కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు గాని తటాకం ఎందు గాని లేక నూతి ఎందు గాని సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళముతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణమును పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువుగా 1 నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములతో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 నెల రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని ఏ ప్రకారము చేసినా సకల పాపాలు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నానని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలు తాయారమ్మకు మిక్కిలి సంతచించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త యగు బంగారు శెట్టికి ఇంటికి రాగానే ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు పోవుదనని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి, ఓసి వెరిదాన, ఎవరు చెప్పిన వారే నీకీ సంగతి? మాఘమాసమనమే అనేదేంటి? స్నానమేమిటి? వ్రతదానము ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు. అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణాలు పోవుచున్నవి. ఎవరికిని 1 పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానం చేయుదవా? చన్నీళ్ల స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వల్లు ఇల్లు గుళ్ళయి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుజామున ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేదునాయని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారైంది. తాను కాలకృతాలు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణుతో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుండుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు గొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు.
కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే బంగారు శ్రేష్ఠిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండడి. తాయారమ్మను తీసుకొని పోవుట విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపైన ఎక్కించుకొని తీసుకొని పోవుచుండరి. అప్పుడు తాయారమ్మ యమభటుతో ఇట్లు పలికెను, ఓయి యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమి, నా భర్తను యమలోకానికి తీసుకుపోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకు ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించుచున్నందుకే యమలోకమునకు తీసుకొని పోవచున్నామని యమభటులు పలికిరి. ఆమె మరల వారిని ఇట్లు ప్రశ్నించెను, నేను ఒకే దినము స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగిచున్నాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసముల ఎట్లు కలిగెను అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి మేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము రాసియున్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శ్రేష్ఠిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శ్రేష్ఠి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్యాభర్తల భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినదో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించునను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కనుక మాఘస్నానము 9 రోజులు చేసినతో మరింత మోక్షదాయకమగును అనుటలో సందేహము లేదు.